అన్న నమస్తేనే. నమస్తేనే. ఊర్లలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి, ఎట్లుందే మరి ఇక్కడ పరిస్థితి? ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు, డగబర్ నడుస్తుంది. ఇంకేం ఎంత నడుస్తుంది ఓటుకు? ఓటుకు వాళ్ళ పంచటోళ్ళకి ఎరకమ్మ. ఇప్పుడు మనం తిరుగుతున్నాం కాబట్టి మనం ఆయన పొలాలకి వేస్తారు, ఇంటికి పోడు. ఇక వాళ్ళకి ఎరుకుంటది. ఎందుకే ఇప్పుడు సర్పంచ్ కి నెలకు 10,000 వచ్చే జీతానికి లక్షలు ఖర్చు పెట్టి పోటీ చేస్తున్నారు ఊర్లలో, ఎందుకోసం అంటారు? ఎందుకోసం అంటే ఇప్పుడు వాళ్ళకి ఎరుకుంటది. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ ఎట్లా సంపాదించుకుంటారు, ఇప్పుడు గ్రామ పాలన చేస్తారా చేయరని మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, సంపాదించుకుంటుంది. డబ్బులు ఖర్చు పెడతారు, తర్వాత పంచుకుంటారు. ఊరిని అభివృద్ధి చేసేది ఉందా లేదా? తర్వాత గెలిచిన తర్వాత ఏర్పడుతుంది 5 ఏళ్ళ. అప్పుడు మనం ఏం చెప్పతుంది ఇప్పుడు? అంటే ఊర్లలో హామీలు ఇస్తున్నారా అనే మనం? ఇత్తురు. ఇప్పుడు సీసీ రోడ్లకి ఇత్తురు, పోషమ్మ గుడి కాడికి, ఇటు శ్మశాన వాడి కాడికి ఇత్తురు. ఎన్నికల వరకైనా లేకపోతే ఎన్నికల తర్వాత కూడా ఏమైనా చేస్తామంటారు? ఇక అది మనకు తెలియదు. అది ముందు తర్వాత మనకు గెలిచిన తర్వాత సంవత్సరం తర్వాత ఏర్పడుతుంది. చెత్తరా చేయరు అన్నది ఇప్పుడు మనం గ్యారెంటీ చెప్పలేం కదా. వాళ్ళు ఇత్తురు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని ఇచ్చినాయని మనం చెప్తున్నాం. చేస్తలేడు కాబట్టి చెప్పరాదు, చేత చేయవచ్చు. సో ఎలక్షన్లు వచ్చినాయి, రోజుకు 10 ఫోన్లు వస్తున్నాయి లేదా? ఇక ఫోన్లు మనకి ఏవి రావు. రోజు కలుస్తారు, వచ్చి పోతారు. ఊళ్ళో నేనే ఇప్పుడు తిరుగుడేనే, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, వాళ్ళు మనోళ్ళు వీళ్ళు మనోళ్ళు, అంత మన మనోళ్ళే కాబట్టి ఇద్దరికి ఎత్తాం అనుడే. మరి అనపతి మంచిది ఉండదు కదా, రేపు కుట్ర పట్టరా, ఇద్దరికి ఎత్తాం అనుడే. సరే, ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉన్నది మరి? ఇక పాలన ఏమన్నది ఈ లోకం మీద అందరికి ఎరికే. ఒక్కని చెప్తే ఎట్టుంటది, అది లోకం అందరికి ఎరికే. ఇంకే ఎందుకే అన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నువ్వేమో రైతు బంధు 2 వీకే, రైతు బంధు 2 వాయి. ఇప్పుడు ఈ పంట వీకే పోయిన సంవత్సరం అప్పుడు ఎప్పుడు ఎత్తాడు? అంటే గతంలో కేసీఆర్ ఎకరాన 5,000 ఇస్తే నేను 6,000 ఇచ్చినా అని చెప్పేసి గొప్పగా చెప్పిండు రేవంత్ రెడ్డి. 15,000 ఏవి పత్తకలేవు. రుణమాఫీ అన్న జరిగిందా మరి? రుణమాఫీ ₹1,00,000 జరిగినాయి. 2 లక్షలు ఉన్న వారికి 100% రుణమాఫీ చేసినామని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ మా ఊళ్ళో అయితే జరిగినాయి, ఇక అక్కడక్కడ జరగలేని వార్తలు చెప్పి అన్నారు. అంటే ₹1,00,000 అయితే సేఫ్ అయినావు అంటే నా పొట్టలేదు కానీ మా వాళ్ళ పంట ఉండే సేఫ్ అయినాయి. మా వాళ్ళకు ఇద్దరికి ఉండే, ఇద్దరు అని. కరెంట్ ఎట్లా ఉంటుందా? కరెంట్ మరి కరెంట్ ఇప్పుడు బాగుంటుంది. 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇస్తున్నాడా? కరెంట్ ఎత్తుండు. బస్సు ఫ్రీ, కానీ బస్సు ఫ్రీ లాభం లేదు. ఎందుకు? అది ఒక కాలేజీ పిల్లగాళ్ళకి కూడా బెటర్ ఉండు. అడ్డమైన వాళ్ళు ఆడలు అటు ఇటు కూరగాయలకు కూడా జైత్యాలు పోతారు, కొని కసుకుంటారు. కూరగాయలకు కూడా ఒక కాలేజీ పిల్లగాళ్ళకి ఇస్తే అది బెటర్ ఉండు. అది కూడా న్యూస్ వాళ్ళు చెప్తారు కదా, ఓన్లీ కాలేజీ పిల్లగాళ్ళకి ఇస్తే మంచిగా ఉండదు అని న్యూస్ వాళ్ళు కూడా చెప్తారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీకు జైత్యాలు? ఇక్కడ 40 కిలోమీటర్లు పోయేస్తారా? హైదరాబాద్ పోతారు అంటే నువ్వు జైత్యాలు అంటావు, హైదరాబాద్ కూడా పోతారు. ఎందుకు? కూరగాయలక? అరే ఇదే పని వస్తానే టైం పాస్ తిరుగుతారు. ఈ రోజు ఇప్పుడు చెల్లులా పెడుతురు కదా, ఏమో మా పిల్లగాడు ఏడుతుండ్రు, నేను అన్నం తినిపిస్తాను అట్లా తిరిగేస్తామని బస్సులో పోతున్నాం అంటారు ఆడవాళ్ళు. ఇప్పుడు ఇంకా మరి గతంలో కేసీఆర్ పాలన ఏ విధంగా ఉండదు మరి? కేసీఆర్ పాలన జబర్దస్త్ ఉండే. ఉన్నదంతా తీసుకుపోయి ఉన్నోనికి పెట్టింది, కానీ కేసీఆర్ లేనోనికి చూడలేదు అని చెప్పేసి మాట్లాడుతారు. మరి తప్పు అది తప్పు. అందరిని బరబరి ఉండని లేనో అందరిని బరబరి 100 ఎకరాలు ఉన్నోనికి కూడా రైతు బంధు చేసి అందరికి వేసిండు. అప్పుడు ఎత్తాను ఒప్పుకున్నాడు అంటే ఎన్నికల్లో హామీ ఇయ్యలే కాబట్టి పెట్టిండు. అది ఒకటి రైతు బంధాలు పెట్టిండు, ఉన్నోళ్ళకు లేనోళ్ళకి అందరికి ఇచ్చిండు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఓన్లీ ఉన్నోనికే లాభం చెందింది తప్ప కేసీఆర్ వల్ల అసలు లేనోనికి ఎలాంటి లాభం జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక లేనోని చూస్తున్నాడు, లేనోనికి మంచి జరుగుతుంది అని చెప్పేసి బయట అంటున్నట్టు. దీనికి ఏం చెప్తారు? అది పబ్లిక్ తెలిసి ఉండాలి. అది మనం చెప్తే ఇప్పుడు చూస్తున్నాం కదా. సన్న బియ్యం అయితే లేనోనికే వర్తిస్తుంది, లేనోడికి వర్తించుతుంది. ఇప్పుడు లేనోడికి ఎత్తుండు, ఇవి సన్న లేనోడికే కావాలి. ఇప్పుడు అందరికి ఎత్తుడు. ఇప్పుడు మన ఎందుకన్నా ఇప్పుడు లేనోడికి వస్తున్నాయి, ఉన్నోనికి వస్తున్నాయి. 200 యూనిట్ల లోపు ఎక్కువ కాల్చడానికి ఇయ్యరు కదా. ఎక్కువ కలిస్తే మళ్ళీ మొత్తం బిల్లు యూనిట్ కాంచాలి మొత్తం ఎంత అయితే అంత. పెన్షన్లు సరిగా వస్తున్నాయా? పెన్షన్లు ఇప్పుడు కొంత అంటే అచ్చిటోళ్ళకి వస్తున్నాయి. ఇది మహాలక్ష్మి ఆదా అన్నాడు, 2,500 పథకాలు లేవు. ఇవి పాత పెన్షన్లు వస్తున్నాయి, కేసీఆర్ పెట్టినవి వస్తున్నాయి, కొత్తగా అయితే అమలు కాలేదు. ఇందిరమ్మ ఇంట్లో ఇస్తున్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కడుతురా ఇంట్లో? పైసలు పడుతున్నాయి అన్న. ఇక వాళ్ళకి తెలిసి మనం ఎందుకు అడుగుతాం? పడుతున్నాయి అంటారు. పడుతున్నారు. ఉందా నీకు ఇల్లు ఉందా మరి? నేను పెద్దగా కట్టుకున్నా. అందుకని నీకు ఇందిరమ్మ ఇంట్లో నేను పెట్టుకోలే. నాదే 25 లక్షలు పెట్టి కట్టుకున్నాను. మనకి ఉండగా మనం ఎందుకు అడుగుతాం? ఎన్ని ఎకరాలు ఉందా నీకు? నాకు 10-12 ఎకరాలు ఉంది. 12 ఎకరాలు ఉంది. 12 ఎకరాలు అంటే మంచిగా రేవంత్ రెడ్డి న్యాయమే చేసాడు నీకు. ఎకరాన ₹6,000 అంటే చేసినట్టే. ఇప్పుడు 2 పంటలు వీకినాయి, మరి అది కూడా ఎట్లా అనాలి? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పంటకి ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట టైంకి ఇచ్చి, ఇప్పుడు రేవంత్ వచ్చింది 2 బాయ్ ఇత్తడిగా వస్తే తెలియదు. ఇప్పుడు ఏ ఎలక్షన్లు అయిపోయినాక కేసీఆర్ గతంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిపోయాడు, అందుకే ఇప్పుడు బడ్జెట్ లేకనే పథకాలు ఆగుతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి 2 నెలల పాలనలోనే కేసీఆర్ ఎంత చేసినా అంత చేసిండు రేవంత్ రెడ్డి.
3 లక్షల కోట్ల అప్పు చేసిండు వీడికి 2 ఏళ్ళలో చేసిండు ఇంకే. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుందా? ఇక చేస్తున్నారు కానీ ఏమై ఫ్రీ కరెంట్ వస్తున్నదా? వస్తుంది ఆ? వస్తాను 500కే గ్యాస్ ఇస్తున్నాడా? ఇస్తలేడు గాస్ అయితే. గ్యాస్ ఇస్తలేడా? ఆ. ఓకే, ఇందిరామిన్లు వచ్చినాయా మరి? ఈ 2 వచ్చినాయి. 2 వచ్చినాయి. తర్వాత ఇస్తారేమో మరి. ఏమో ఇక తర్వాత ఇస్తారు ఏం చేస్తారు కానీ ఇక 2 అయితే వచ్చినాయి. 2 అయితే వచ్చినాయి. ఎట్లుందమ్మా మరి కేసీఆర్ పాలన చూసినావు, ఇటు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు, ఎవరిది మంచిగా అనిపిస్తుంది నీకు? ఎవరిదే అంటే మంచిగానే అనిపిస్తుంది మాకు. ఇక కాంగ్రెస్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇందిరమ్మ చీరలు వచ్చినాయా? వచ్చినాయి. వచ్చినాయి, మంచిగా ఉన్నాయా? ఉన్నాయి అంటే ఇక చీరలు ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చినప్పుడు మంచిగా ఉన్నాయా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినవి మంచిగా ఉన్నాయా? ఇక అందరు ఇచ్చినాయి అంతే ఉంటాయి కానీ ఇక చీరలకి ఇక చీరలు అవి చీరలు అంతేనా? ఇంకా గంతే. ఇక మాకైతే చూడు చీరలు వచ్చినాయి. ఇక పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక ఇందిరమ్మ ఇల్లు అయితే 2 వచ్చినాయి. తర్వాత ఇస్తారేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి 0 వడ్డీ రుణాలు ఇస్తా అన్నాడు మీ మహిళలకు, ఇస్తున్నాడా మరి? ఇవ్వచ్చు. ఇక ఇంకైతే మాకు ఇంకా అది తెలుస్తలేదు కానీ తెలుస్తలేదు. ఇచ్చినప్పుడు తెలుస్తుంది. ఇచ్చినప్పుడు తెలుస్తుంది.